तेलंगाना निर्मल जिले के माइसमपेटा गांव के अफराद ने कहा कि गांव को खाली कराने में होने वाली ताखीर की वजह से इनको परेशानी का सामना है, क्योंकि हुकूमत की जानिब से अमल में लाई जाने वाली स्कीम उन तक नहीं पहुंच रही है। गांव के अवाम ने इस मामले को लेकर गांव के जंगलात को काट दिया। गांव के अवाम ने जिला कलेक्टर की जानिब से उनको वाज़ेह तयक़ुन देने का मुतालबा किया। महकमे फॉरेस्ट के ओहदेदारान ने बात करते हुए कहा कि हुकूमत की जानिब से उनकी तरक्की और उनके मुतालबात की एकसुई के लिए कोशिश की जा रही है और बहुत जल्द उनके मसाइल को भी हल किया जाएगा। बताया जाता है कि जंगलात को काटने वाले बाज़ अफराद के खिलाफ केस भी दर्ज किया गया है। మైసంపేట గ్రామం తరలింపులో జాప్యం జరుగుతుందన్న కారణంగా గ్రామస్తులందరూ కలిసి గత 4-5 రోజుల క్రితం గ్రామస్తులందరూ సుమారుగా 250 నుంచి 300 మంది వరకు వాళ్ళ గ్రామం చుట్టూ ఉన్న మైసంపేట గ్రామం చుట్టూ ఉన్నటువంటి ఫారెస్ట్ని కొట్టడం జరిగింది. వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ తెలియగా మేము వెళ్ళి చూస్తే సుమారు ఒక 15 నుంచి 20 హెక్టార్ల ఏరియా వరకు మొత్తం అక్కడక్కడ చెట్లు కొట్టడం జరిగింది. వాళ్ళని అడ్డుకునగా వాళ్ళు మాకు ఒకటే తెలియజేస్తున్నారు, మేము ఈ గ్రామం తొందరగా వెకేట్ చేస్తే కానీ మాకు లేట్ జరుగుతూ ఉంది, దానివల్ల మేము ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలను కూడాను మాకు అందట్లేదు, కాబట్టి ఇమీడియట్గా కలెక్టర్ గారే స్వయంగా మా దగ్గరికి వచ్చి గ్రామం తరలింపు ఇమీడియట్గా చేయాలని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. అప్పటి వరకు మేము కొడతామని చెప్పేసి అంటారు. కానీ దీనికోసం అని చెప్పి అటవీ శాఖ తరపు నుంచి మేము అన్ని విధాలుగా చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ 10 లక్షల నుంచి 15 లక్షల వరకు కూడా శాంక్షన్ చేయడం జరిగింది ప్రతి ఒక్క ఫ్యామిలీ యూనిట్కి. రీసెంట్గా అది కూడా శాంక్షన్ అయ్యే డబ్బులు కూడా వచ్చినాయి. రీసెంట్గా వాళ్ళకి ఎక్కడెక్కడైతే మనం రీలొకేషన్ చేయదలుచుకున్నామో అక్కడ దానికి సంబంధించి మ్యాప్లు కూడా తయారు చేసినాం, హౌస్ ప్లాట్స్ కూడా చేసినాం. సో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో త్వరలో మీటింగ్ పెట్టి అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా చేస్తాం.